బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదములు. మేము 2019 ఆగస్టు 15 నాపది ధ్యానంలోకి వచ్చాము. అయితే ఆ రోజు నుంచి సంక్రాంతులన్నీ మొత్తం అంతా జీతవనంలోనే మేము చేసుకుంటున్నాము. 19 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ 9 ఏళ్ళు కూడా చేశాము. ఇప్పుడు కూడా అక్కడికి మేము పోయి కంటిన్యూగా సేవ చేసుకుంటూ అక్కడ అకామిడేషన్ కానీ ఏ లోటు లేదు, అన్న ప్రసాదం కూడా ఏ లోటు ఉండదు. ఇప్పుడు కూడా మామూలుగా వాళ్ళు అలా చేయకోకుండా ఈసారి ఇంకా కొత్తగా టేబుల్ భోజనాలు ఏర్పాటు చేశారు. కంటిన్యూగా నీట్గా వసతులు కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సంగీత కచేరీ కూడా అద్భుతంగా, అక్కడ సంగీత ధ్యానం కూడా 3 గంటలు ధ్యానం కంటిన్యూగా జరుగుతుంది. ఈసారి రెండోసారి కూడా ఈవినింగ్ కూడా సంగీతం క్లాసు ఏర్పాటు చేశారు 2 గంటల సేపు. ఇంకా అద్భుతంగా ఆడ వసతుల్లో ఏ లోటు లేదు. భోజనాలలో కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ పండగ 3 రోజులు కంటిన్యూగా ఇక్కడ సేవలు చేసుకుంటూ అక్కడ ధ్యానం చేస్తూ అద్భుతంగా ఎంతోమంది మారిపోయారు. ఎన్నో పల్లెల నుంచి ఎన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు కూడా మేము కూడా వెళ్తాము. ఇక్కడ మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి సంగీత కచేరీ చేసేవాళ్ళము. అక్కడ కూడా మేము సంగీతం ఏర్పాటు చేసి మేము పాడగలుగుతున్నాము. ఎంతో అద్భుతంగా ధ్యానం చేసి ఆ మహానుభావులందరినీ ధ్యాన మార్గంలో లీనమయ్యేటట్లు పాటలు పాడుతూ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ జీతవనంలో జరిగే కార్యక్రమానికి, ఈ పండుగకు 3 రోజులు జరిగే కార్యక్రమానికి ఎంతో సేవలు చేశాము, ఎంతో సేవా కార్యక్రమాలు చేశాము, ఎంతో సేవ అందిస్తూ ఎన్నో మనం ఇవ్వాల్సినది ఏది ఇవ్వాలో మనం అందరము సహాయ సహకారాలు అందించాలని నేను కోరుచున్నాను. మేము కూడా ఈ ప్రోగ్రాంకి వెళ్తాము. మీరు కూడా ప్రతి ఒక్కరిని పిలుచుకొని రావాల్సిందిగా మేము కోరుచున్నాం.